బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా హాళ్ల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా హాల్స్ బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో తేల్చాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ఆదేశాలు జారీ చేశారు. జనసేన వాళ్ళు ఉన్న చర్యలకు వెనకాడొద్దని, సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సినిమాటోగ్రఫీ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, దీనిపై సినిమాటోగ్రఫీ సమన్వయం చేస్తోందని వివరించారు. సినిమా టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ఇది హరిహర వీరమల్లికు కూడా వర్తిస్తుందని, సినిమా రంగ అభివృద్ధికి పాలసీ తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ కీర్తి. రాష్ట్రంలో సినిమా హాల్ నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు అయితే మెరుగైన సేవలు అందించవచ్చు అంటూ కూడా ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖ అంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలంటూ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త చిత్రాలు విడుదల సందర్భంగా అయితే చూసుకున్నట్టయితే ఇటు టికెట్ల ధరలు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి నిర్మాతలు దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత హోదాలో కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానం అయితే మాత్రం అమలు చేయాలంటూ కూడా దిశ నిర్దేశం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు గతం నుంచి ఉన్న ఏదైతే సినిమాలకు సంబంధించి ఉన్నటువంటి సిస్టమ్ అయితే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా అయితే మాత్రం ముందుకు వెళ్లే విధంగా కూడా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి ఏదైతే కందుల దుర్గేష్ ఉన్నారో దీనికి సంబంధించి సినిమా హాల్ బంద్ ప్రకటన నేపథ్యంలో అయితే మొత్తం ఇటువంటి చర్యలు చేపడుతున్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటి చర్యలు చేపట్టడం ద్వారా చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇది ఒక ప్రక్షాళనగా కూడా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్కరికి సొంతం కాదు, ఇది అందరూ కూడా ఈవెన్ నేను ఒక సినిమా దీనిగా ఉన్నట్టు సినిమా హీరోగా ఉన్నట్టయి నేను కూడా సినిమాలు తీసినట్టయితే కానీ ఇది నాకు కూడా వర్తిస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి సినిమా హాల్లో కూడా ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో, అంతే తప్ప ప్రజలను దోచేసే విధంగా, ఆనందం కోసం వచ్చేటువంటి ప్రజలను అయితే మాత్రం ఏ విధంగా కూడా దోచే విధంగా ఉండకూడదంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఈ చర్యలు ఎంత మేర అమలవుతాయన్న దాని మీద ప్రశ్నార్థకంగా కొంతమంది కూడా బయట మాట్లాడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా అదికైతే కఠినంగా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇటువంటి సాహసోక్తమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా సినిమా చలనచిత్ర రంగం కావచ్చు, అదే సినిమా రంగం కావచ్చు, ప్రేక్షకులు అందరికీ కూడా ఇబ్బందులు అయితే మాత్రం కాస్తంత తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అయితే మాత్రం బయట చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం ఇది చాలా కఠినమైన నిర్ణయం అని వీటిని కొన్ని సినిమా హాళ్ళు ఇప్పటికే పొంగలో తొక్కాయని, అయితే వీటిని పూర్తి స్థాయిలో అమలుపరిచినట్లయితే కనుక ఇటు ఆహ్లాదం కోసం వెళ్తున్న ఎవరైతే ప్రజలు ఉంటారో వీళ్ళందరికీ అయితే మాత్రం మంచి ఆహ్లాదంతో పాటు డబ్బులు కూడా వాళ్ళు అంటే తక్కువ ధరలోనే వీళ్ళందరూ కూడా ఆనందపడే వ్యక్తం కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఏవైతే సినిమా మాల్స్ ఏవైతే ఉన్నాయో మాల్స్ లో పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నటువంటి వాటిని అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఇదైతే ప్రక్షాళన దిశగా అయితే మాత్రం ఇది ఉంటుందంటూ కూడా పలువురు తమ ఇతర అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ విషయంలో గత కొద్ది కాలంగా వివాదం కొనసాగుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకోనేను సెలెక్ట్ చేయగా ఆమె అధిక మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడంతో తొలగించి తృప్తి డిమ్రీని కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సందీప్ రెడ్డి వంగ ఎక్స్లో ఓ సంచలన పోస్ట్ చేయడంతో అది కాస్త హాట్ టాపిక్గా మారింది. తాజాగా సందీప్ రెడ్డి వంగ ట్విట్టర్ ద్వారా ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన పీఆర్ టీం తన స్పిరిట్ మూవీకి సంబంధించిన స్టోరీని లీక్ చేసే ప్రయత్నాలు చేస్తుందంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా డర్టీ పీఆర్ గేమ్స్ అనే హ్యాష్ట్యాగ్తో పోస్ట్ పెట్టారు. ఇటీవల తాను ఓ స్టార్ హీరోయిన్ కు స్టోరీ చెప్పానన్నారు. 100% నమ్మకంతో ఆమెకు వివరించానని అన్నారు. దర్శకులు నటులకు కథ నేరేట్ చేయాలంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క అని తెలిపారు. దీని ప్రకారం స్టోరీని ఎవరికీ చెప్పకూడదన్నారు. కానీ ఆమె ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక యంగ్ హీరోయిన్ ఎదగకుండా చేయడం ఎంతో కష్టపడి రాసుకున్న తన కథను లీక్ చేయడం ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే అని ప్రశ్నించారు. దర్శకుడిగా తాను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతానన్నారు. తనకు సినిమానే ప్రపంచమని స్పష్టం చేశారు. ఇప్పటికీ దీన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. కావాలంటే తన స్టోరీని మొత్తం లీక్ చేయండని తానేం భయపడనని ఎక్స్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇది చూసిన వారంతా ఈ పోస్ట్ అయినా దీపికా పదుకోనేను ఉద్దేశించే చేశాడని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ చెప్పేది ఆమె గురించే అని చర్చించుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా మహేశ్వరి అందిస్తారు. ఉమా మహేశ్వరి, చూస్తే కనుక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హాట్ గా మారింది. తన ఎక్స్ లో పోస్ట్ చేసిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. సో అసలు ఈ విషయం ఎక్కడ మొదలైంది అంటే కనుక మన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారితో స్పిరిట్ అనే చిత్రాన్ని తీస్తున్నారు. ఈ విషయం అందరికి తెలిసిందిలే. ఇందులో హీరోయిన్ గా విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. దీపికా పదుకోనేని సెలెక్ట్ చేయగా ఆమె అధిక మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడంతో తొలగించి దీప్తిని కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ ఒక సంచలన ట్వీట్ అనేది మనం అందరం చూస్తున్నాం. అదే ట్వీట్ గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. కాస్త హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సందీప్ రెడ్డి వంగ ట్వీట్ లో పెట్టింది ఏంటి అంటే, మీ పిఆర్ఓ గేమ్స్ ఇక్కడ ఆడొద్దు అని చెప్పేసి తను మెన్షన్ చేయడం జరిగింది. ఒక స్టార్ హీరోయిన్ సంబంధించిన పిఆర్ఓ టీం తన స్పిరిట్ మూవీకి సంబంధించిన స్టోరీని లీక్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే తనైతే తీసుకోలేదు కాబట్టి ఇలా తన స్టోరీని బయటికి పిఆర్ టీమ్ తో లీక్ చేయిస్తుంది అని చెప్పేసి 100% తనే ఇది చేస్తుంది అన్నట్టు డైరెక్ట్ గా నేమ్ మెన్షన్ చేయకుండా సందీప్ రెడ్డి వంగ గారు దీని గురించి హ్యాష్ట్యాగ్ చేసి మరి ఇలాంటి చీప్ ట్రిక్స్ మీరు చేయొద్దు అని చెప్పారు. మరొక విధంగా ఫస్ట్ స్టోరీ చెప్పేది ఒక హీరోయిన్ 100% నమ్మకంతో ఆమెను వివరిస్తూ ఉంటారు. దర్శకులు నటీనటులు సరే నేరేట్ చేశారంటే వారి మధ్య అనధికారంగా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. దీని ప్రకారం స్టోరీని ఎవరికి చెప్పకూడదు. కానీ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేయడానికి ప్రారంభించారు. సో ఏ హీరోయిన్ ఎదగకుండా చేయడం, ఎంత కష్టపడి రాసుకున్న తన కథని లీక్ చేయడం ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటూ ప్రశ్నించారు సందీప్ రెడ్డి వంగ. తను చేసే సినిమాలో ఎంత వైలెంట్ గా ఉంటుందో తను కూడా అంతే వైలెంట్ గా దీని గురించి రియాక్ట్ అయ్యారు. ఇప్పటికి దీన్ని మీరు అర్థం చేసుకోలేరు అన్నారు. కావాలి అంటే స్టోరీ మొత్తం లీక్ చేసుకోండి, తనేం భయపడ్డానని ఎక్స్లో రాసుకొని వచ్చారు. ప్రస్తుతం ట్వీట్ లో మీడియాలో చాలా వైరల్ గా మారుతూ వచ్చింది. అంతేకాదు ఎప్పటి నుంచో దీని గురించి చాలా వివరాలు ఇవ్వడానికి చాలా ట్రై చేసినప్పటికీ కానీ వీళ్ళిద్దరి మధ్య సయోక్తి కుదరలేదు. ఎందుకు అంటే దీపికా పదుకోనేని చాలా ఎక్కువ డిమాండ్ చేసింది. ఫస్ట్ నుంచి డిమాండ్ చేయడం, దీనికి చాలా మధ్యలో మాట్లాడారు కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు. సో సడన్ గా యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన తృప్తి డిమ్రీని తీసుకున్నారు. తనని తీసుకొని సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా తను ఏం చేయలేక తన పిఆర్ఓ టీమ్ తో కావాలి అని చెప్పి కథని బయటికి లీక్ చేయించడం చేసింది. దీన్ని 30 పిఆర్ గేమ్స్ అని హ్యాష్ట్యాగ్ పోస్ట్ చేసి మరి
సందీప్ రెడ్డి వంగ తన సినిమాల్లో ఎంత వైలెంట్ గా చూపిస్తారో హీరోస్ ని, ఆయన పోస్ట్ కూడా అంతే వైలెంట్ గా హార్డ్ గా పెట్టడం జరిగింది. దీని గురించి పలువురు ఇది చేసింది దీపికానే, ఇంతకు ముందు దీపికా పదుకోనినే దీన్ని తీసుకున్నారు, తనకే దీని నేరేషన్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరి మధ్య బడ్జెట్ ప్రాబ్లం వల్ల మాత్రమే తనని పక్కకు తెప్పించి మళ్ళీ యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన తనని స్పిరిట్ కి ప్రభాస్ పక్కన తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలుస్తుంది. బట్ ఏదేమైనా సరే ఏం చేసినా నాకు భయం లేదు అని తన సినిమాలో ఒక హీరోని సందీప్ రెడ్డి వల్ల ఎంత హీరోయిజం చూపిస్తారో దీనిలో కూడా అంతే హీరోయిజం గా మీరు నా స్టోరీ ఏం చేసినా పర్లేదు, నేను ఇలాంటి వాటికి భయపడను అన్నట్టు హ్యాష్ ట్యాగ్ పెట్టడం జరిగింది. అంటే ఉమా గారు, దీపికా పదుకోని అనుచరులే చేశారు, కన్ఫామ్ గా స్టోరీని లీక్ చేశారు అనేది కన్ఫర్మ్ చేసుకున్నారంటారా సందీప్ వంగ గారు? అంటే ఇంకా అవసరం ఎవరికి లేదు, ఇక్కడ అవసరం అనేది ఇంకా ఎవరికి లేదు. ఇంతకు ముందు వీళ్ళిద్దరే తినికే స్టోరీ చెప్పారు, ఆ విషయం అందరికి తెలుసు. దాదాపు ఖరారు అయిపోతుంది, ఇంకా కొన్ని రోజుల్లో ప్రభాస్ పక్కన దీపికా పదుకొని పేరు కూడా బాగుంటుందని న్యూస్ లో వైరల్ అవుతూ వచ్చిన ఒక స్టేజ్ లో అఫీషియల్ గా చెప్తారు అనే టైం కి బట్ హీరోయిన్ చేంజ్ అవ్వడం జరిగింది. సో ఆబ్వియస్లీ తను కాకుండా వేరే వాళ్ళు పెట్టారు అని చెప్పేసి లీక్ చేసే అవసరము దీపికా పిఆర్ టీమ్ కి, దీపికా పదుకోని గారికి తప్ప ఇంకా ఎవరికి లేదు కదా అని చెప్పేసి డైరెక్ట్ గా అక్కడ మనం చూస్తే ఇండైరెక్ట్ గా సందీప్ రెడ్డి వంగ గారు కూడా నేను ఆల్రెడీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇలా చేసి పిఆర్ ని పెట్టి మరీ తన స్టోరీ లీక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలుస్తుంది. మీరు చూసే ఉంటారు ఎంత ఆయన వైలెంట్ గా తన ట్వీట్ చేశారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉమా.